ప్రతిఫలము రాదేమో అని అనుకుంటాం. ఇక్కడ చూస్తే ప్రవక్త అని చెప్పి ప్రవక్తని చేర్చుకుంటే, నీతిమంతుడు అని చెప్పి నీతిమంతుని చేర్చుకుంటే, లేదా శిష్యుడని చెప్పి చిన్న కొన్ని చల్ల నీళ్ళు ఇస్తే మీకు రావలసిన మీకు రావలసిన త్రాగనిచ్చిన వాడు తన ఫలమును పోగొట్టుకున్నాడని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. అంటే నువ్వు చేసే చల్లనీళ్ళైనా, వస్త్రాలైనా, ఆహారమైనా, అది ప్రార్థన అయినా, మరి నువ్వు ఇతరులకి ఏదైనా సహాయం చేసినా, బంధువుకా, స్నేహితుడికా, కష్టంలో ఉన్నవారికా, ఇబ్బందులో ఉన్నవారికా, హాస్పిటల్లో ఉన్నవారికా, నువ్వు ఏది చేసినా దాని యొక్క ప్రతిఫలం, దాని యొక్క రివార్డ్, దాని యొక్క రిజల్ట్, లేక ఇంకొక విధంగా చెప్పాలంటే దానిని దేవుడు పరిగణలోకి తీసుకుంటున్నాడు. అనగా లెక్కలోకి తీసుకొని తిరిగి నీకు మనల్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక మనం అనేక మంచి పనులు చేయడానికి ప్రయత్నించాలా. వీలవుతే ఆహారం,